గైస్ ఈ వీడియోలో మనం కొన్ని బెస్ట్ ఆఫర్స్ అయితే చూస్తున్నాం. ఇవి ఆల్మోస్ట్ అందరికీ కూడా యూజ్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా వీడియో పూర్తిగా చూడండి. అందరికీ తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకా మీరు బెస్ట్ డీల్స్ ఆఫర్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్స్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న ఆఫర్ సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాయి. అక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు ఆఫర్ సెక్షన్స్ కి అయితే వెళ్ళొచ్చు. ఇక నేను సూపర్ కాయిన్ సంబంధించి ఒక ఆఫర్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ₹1 ప్లస్ సూపర్ కాయిన్స్ అని పెట్టడం జరిగింది. ఈ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీ అకౌంట్ లో ఎన్ని సూపర్ కాయిన్స్ ఉన్నాయో అన్ని ఒకేసారి యూజ్ చేసుకోవడానికి అవుతుంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ పై. మీరు ప్రోడక్ట్ పేజ్ లో కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే ఈ విధంగా సేవ్ ఎక్స్ట్రా 380 ఆఫ్ యూజింగ్ 380 సూపర్ కాయిన్స్ అని కనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర 380 సూపర్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే ఒకేసారి అవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ పై యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలంటే ట్రై చేయండి. నచ్చితే పర్చేస్ చేయొచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఇక మరొక మంచి రివార్డ్ అయితే రావడం జరిగింది. గెట్ ఫ్లాట్ బ్యాక్ మినిమం ఆర్డర్ ₹1 అని ఉంది. ఇక్కడ లింక్ దగ్గర ట్యాప్ చేయండి. మీకు ఈ ఆఫర్ ఉన్నట్టయితే కలెక్ట్ చేయండి. అక్కడ బై నౌ వస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఈ పర్టికులర్ ఆఫర్ కనుక మీకు ఉండి మీరు కూపన్ కలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఈ కేటగిరీకి సంబంధించి ₹1 ఐటెంకి ఉన్న కానీ ₹50 వరకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో అంత తక్కువ ప్రైస్ ఐటమ్స్ ఉండకపోయినా USB కేబుల్స్ అలాంటివి అయితే తక్కువ ప్రైస్లో ఉంటాయి కాబట్టి మీరు అవైనా కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు మీరు పవర్ బ్యాంక్ అది ఏమైనా కొంటున్నట్టయితే దానిపైన కానీ దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి లింక్ ఓపెన్ చేయండి, కలెక్ట్ చేసుకోండి. తరువాత బై నౌ దగ్గర ట్యాప్ చేస్తే చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీరు ఏదైనా ఐటమ్ పర్చేస్ చేస్తే చేయొచ్చు రిక్వైర్మెంట్ ఉంటే. ఇక ఈ విధంగా నేను మరొక ఆఫర్ పెట్టడం జరిగింది, అన్లాక్ క్యాష్ బ్యాక్ కూపన్స్ ఆన్ యువర్ నెక్స్ట్ పర్చేస్ అని. ఈ ఆఫర్ అందరికీ లేదు. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఇది కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఈ విధంగా వస్తుంది. బట్ ఈ కూపన్ సంబంధించిన ఆఫర్ అందరికీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు ఆ కూపన్స్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ నుంచి వేరు టాస్క్ అయితే కంప్లీట్ చేసి మీరు రన్స్ అయితే పొందొచ్చు. అవి వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ గేమ్ డే జాక్ పాట్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. రన్స్ అనేవి కొన్ని చాలా ఈజీగా వస్తాయి, క్విజ్ కూడా ఆల్మోస్ట్ ఈజీగానే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, ఆ తర్వాత మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ జాక్ పాట్ హ్యాండిల్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు క్లెయిమ్ యువర్ ప్రైస్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. చూసారు కదా, నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇవి సెలెక్ట్ చేస్తే ఈ విధంగా రన్స్ వస్తాయి అనమాట. ఒక్కోదానికి ఒక విధంగా రన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డైలీ మీరు చాలా ఈజీగా రన్స్ అయితే గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరొకటి ట్రై చేద్దాం. ఇక్కడ స్పిన్ ప్రీమియర్ లీగ్ ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 50 రన్స్ వచ్చే అవకాశం ఉంది. స్పిన్ చేస్తున్నాను, మనకు 50 రన్స్ వస్తాయని చెప్తున్నారు. దానికోసం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, క్రికెట్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు అని అడగడం జరిగింది. నేను జస్ట్ 11 దగ్గర సెలెక్ట్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ రన్స్ వచ్చేయడం జరిగింది. సో ఎంత ఈజీగా రన్స్ అనేవి మనకు గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ స్ట్రీక్ కూడా ఉంటుంది. మీరు డైలీ ఓపెన్ చేసి స్టిక్కర్స్ కలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకి రన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫస్ట్ డే దగ్గర ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే మనకి స్టిక్కర్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పేజ్ కొంచెం కిందకి స్క్రాల్ చేయండి. ఈ విధంగా ఏదైనా ఒక చోట ఆ పేజ్లోనే కలెక్ట్ నౌన్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేస్తే స్టిక్కర్ అనేది కలెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా 3 డేస్ కలెక్ట్ చేసింది కానీ మీకు 75 రన్స్ వస్తాయి. అలాగే మరొక స్పిన్ ఉంది, ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా స్పిన్ చేద్దాం. మనకి 75 రన్స్ వచ్చే అవకాశం ఉంది ఆన్సర్ కరెక్ట్గా చేసినట్టయితే. ఆన్సర్ నౌ దగ్గర ట్యాప్ చేశాను. క్రికెట్ స్టేడియం ఇండియాలో పెద్దది ఉందని అడగడం జరిగింది, అది ట్రూయే. మరొక 75 కాయిన్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా డైలీ మీరు సింపుల్గా అయితే మాత్రం రన్స్ కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ రిడీమ్ రన్స్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒక చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది. ఈ టాప్లో చూడండి, సమ్మర్ ఆఫర్స్ ఎక్స్టెండ్ అని ఉంది, అలాగే అన్లాక్ క్యాష్ బ్యాక్ ఓపెన్స్ అని కూడా ఉంది. బట్ ఇది అందరికీ కనిపించదు. ఈ పేజ్ని స్క్రాల్ చేస్తే కిందకి ఈ విధంగా అయితే మాత్రం అందరికీ కనిపిస్తుంది. అలాగే ఈ రన్స్ కూడా అందరికీ ఒకలా ఉండవు, కొంచెం ఎక్కువ తక్కువ రిక్వైర్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనుక మీకు ఈ విధంగా క్యాష్ బ్యాక్ ఓపెన్స్ ఉన్నట్టయితే అప్పుడు మీరు ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. ఇవి కూడా ఉపయోగించి, అంటే కింద ఉన్న ఆఫర్ని ఉపయోగించి కూడా మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ పొందొచ్చు. సో ఓన్లీ క్యాష్ బ్యాక్ కూపన్స్ కోసం కాకపోయినా దీనికోసమే కానీ మీరు ట్రై చేయొచ్చు. సో క్యాష్ బ్యాక్ కూపన్స్ ఉన్నట్టయితే మీ దగ్గర రన్స్ అనేవి ఉండవలసి ఉంటుంది. ఆల్రెడీ చూసారు కదా ఎంత ఈజీగా మనం గ్యాదర్ చేసాం రన్స్. నా దగ్గర అయితే 225 రన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర తక్కువ రన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గెట్ 75 బ్యాక్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. అన్లాక్ రివార్డ్ కన్ఫర్మ్ లేదని అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుంది రివార్డ్, ఫ్లాట్ 75 బ్యాక్ ఆన్ మినిమం ఆర్డర్ ఆఫ్ 150 అని ఉంది. సో ఇప్పుడు కనుక మనం కన్ఫర్మ్ చేసినట్టయితే ఈ విధంగా కూపన్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫ్లాట్ 75 బ్యాక్ వస్తుంది, మినిమం ఆర్డర్ 150. వాటికి సంబంధించి రకరకాల కూపన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డైలీ కనుక మీరు రన్స్ ఎర్న్ చేసినట్టయితే మీరు చాలా మనీ సేవ్ చేసే అవకాశం ఉంది షాపింగ్ పై. ఇది మాత్రమే కాదు, ఎక్కువ రన్స్ గ్యాదర్ చేసినట్టయితే మనం 300 వరకు కూడా
క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ ట్రై చేస్తేనే మంచిది. మీకు ఇక్కడ పెద్దగా పోయేదేం లేదు. ఫ్యూ సెకండ్స్ మీరు డైలీ అమెజాన్లో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.